ఉత్తరప్రదేశ్కు చెందిన ఒక నావికుడు, ఆయనే రాకేష్ చౌహాన్. అతను ఒక జాబ్ కోసం వెనుజులాకి అతను అక్కడకు వెళ్ళాక మే 7వ తారీఖున రాకేష్ చౌహాన్ వాళ్ళ నాన్నగారికి ఫోన్ వచ్చింది. ఆ ఫోన్లో మీ అబ్బాయి తల తిరిగి కింద పడ్డాడు అని, తీవ్రమైన గాయాలు తగిలాయని చెప్పారు. మళ్ళీ తర్వాత రోజు మీ అబ్బాయి బ్రతికే ఛాన్స్ 5% ఉందని చెప్పారు. అప్పుడు వాళ్ళ నాన్నగారు చాలా ఆందోళనకు మళ్ళీ తర్వాత రోజు ఫోన్ చేసి మీ అబ్బాయి చనిపోయాడు అని చెప్పారు. ఆ వార్త వినగానే తన కుటుంబ సభ్యులు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. తను చనిపోయిన తర్వాత అతని బాడీ ఇంటికి నెల రోజులు పట్టింది. బాడీ వచ్చాక తన కుటుంబ సభ్యులు పోస్ట్ మార్టం చేయాలని కోరారు. కాగా వైద్యులు పోస్ట్ మార్టం చేయగా అందరూ షాక్కి గురయ్యారు. ఎందుకంటే అతని శరీరంలో గుండె లేదు, అంతేకాకుండా మెదడు, ఊపిరితిత్తులు, కాలేయం కూడా లేవు. ఇంకా దేహం 22 కుట్లు ఉన్నట్లు పోస్ట్ మార్టంలో తెలిసింది. రాకేష్ చావుపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్. వీడియో నచ్చితే లైక్, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.